జిగ్ జిగ్. అమ్మ పండగ కొత్త బట్టలు కొనిస్తాను, జిగ్ జిగ్ ఆడిచ్చేస్తాను. అరే చిన్నోడా, పెద్దోడికి బట్టలు కొన్నావా? ఆడితో చెప్పి నేనే తీసుకున్నాను. ఆయన పండగలకు రాడు కదమ్మా. బుజ్జిమండ, దీన్ని మాత్రం పండగ ఓపెన్ చేస్తాను. ఏమన్నారు? ఎవడా ఈ టైంలోనే. చెప్పరా, వినపడుతుంది చెప్పరా. సడన్ ఏమైందిరా? పూర్ణ పట్ట కొత్త బట్టలు వేసుకుంటాడట. దీని మీద నా పేరు రాసినట్టుంది. ఇదేనా ఉంది కదా. చెప్పరా, ఎందుకు వరుతున్నావు? నేను నిరుద్యోగి, ఇప్పుడు పెద్ద ఉద్యోగం, ఇంట్లో పెద్ద బిల్డప్ రాని చెప్తాను. కత్తిరించా ఉన్నాను రా, నాకేం చెవుడు లేదు. నువ్వేమి చేశావు నేరం, నిన్నెక్కడంటింది పాపం, చినబోకుమా. పెద్దోడా బాగున్నావా? బాగున్నానమ్మా, ఆశీర్వాద్ తల్లి. గోధుమ పిండి ఏం కాలేట్రా? అడగడాడు, ఎదిగే వయసు అయిపోయింది. పాపం ఫీల్ అన్నట్టున్నారు. నీకు జలస్ రా. ఏంట్రా నాన్న, టైంకి తింటున్నావా లేదా? బాగా చిక్కిపోయావు. ఆఫీస్ టైంలో పడి తిండి నెగ్లెక్ట్ చేస్తున్నావా? ఎంతైనా నువ్వే ఇంటికి పెద్ద కొడుకువిరా. సర్లే గాని ఎప్పుడు తిన్నావో ఏమో, చేతులు కాళ్ళు కడుక్కొని రా, అన్నం పెడతాను. చూసావా మన మీద ప్రేమ? ఫస్ట్ రోజు కదరా, అలానే అనుకోలే, రేపు చూద్దుగా. వాచ్ రే, నా వాచ్ ఎక్కడ పెట్టాను చూసావా? ఏం చేస్తున్నావు? వాచ్రా, నాదేం దాచిన సూత్రం. రే, 30,000 జీత కడితే ఇలారా మాట్లాడేది? రామచంద్ర బాబు, ఇడు ఓరాక్షన్ తట్టుకోలేకపోతున్నాను. ఏంటి 30,000 జీతమా? నీ రూమ్ రెంట్ అంతరా? 10,000. నీ ట్రావెలింగ్ 5,000. అవన్నీ ఖర్చులు 5,000. అవన్నీ పోకుండా ఇంటికి ఎంత పంపిస్తాం? 10,000. మన ఇంట్లో పనుడికి 12,000 ఇస్తున్నావురా. బయట ఎక్కడ రావడం చెప్పకే 30,000 జీతం అని పనుడు కన్నా సీపు చూస్తారు ఏంటి? పొద్దున్నోడే మెసేజ్ పెట్టాడు. అమ్మ బాబాయ్, అయ్యి బాబాయ్. భోగి రోజు కూడా వదలలేడు. భోగికి ఇన్ని కాయలు చేయాలి, సన్నిధిలో 10 నిమిషాల్లో మీటింగ్ అట. స్నానం చేయడం అవసరం ఏంటి? డైరెక్ట్కి వెళ్ళి కూర్చుంపోదాం, అడిగిన తెలుస్తుంది ఏంటి. హాయ్ సార్, గుడ్ మార్నింగ్. ఎస్ సార్. యా 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 యా. ఏంటి వెంకటేశ్వర యాయా ఇంకేట అనట్లేదు. యాయా కోసం 30,000 జీతం ఇస్తున్నారు. అమ్మా, ఈ కర్మ ఎన్నిసార్లు చెప్పాను? ఏ తీసుకెళ్ళి ఊర్లోకి నేను రే రే ఆరబెట్టాలి కదమ్మా. రే, మీటింగ్ అవుతుందిరా. ఇటు ఆడికి కూడా కావాలా? ఒకటే ఉందా, ఎండలేదు. రే, మీటింగ్ లో ఉన్నాను చెప్పారు కదా. చూడు కూడా ఇష్టం. కనెక్షన్ కనెక్షన్ కనెక్షన్.
రేయ్, ఎక్కువ కష్టపడదు అందువల్ల అంతమంది సిగ్నల్ రాదు. ఆ యాయపెట్టని తీసుకెళ్ళి భోగమంటలే ఎంత పుణ్యగానే వస్తుంది. స్నానం చేయరా. సంక్రాంతికి ఫ్రెండ్స్ వస్తారు కదా, అప్పుడు చెప్తాను పని. ఫ్రెండ్స్ వస్తారన్నా రాలేదా ఈరోజు? అలా ఇంకా ఆలయం కూడా పెట్టరా. చాలా లేదు, 2 రోజులు సెలవు ఇచ్చారు నీకు. అంత బిజీగా ఏం పని చేస్తున్నారు వాళ్ళు? వాళ్ళు ఏం చేస్తున్నా తెలిస్తే జాబ్ వచ్చేస్తా నీకు. ఏంటో మనీష్ గారు హోటల్లో పని చేస్తారు, అయితేనే ఇంటి 15,000 ఇస్తారు. సూర్య గారు సేవ పని చేస్తారు, అయితేనే ఇంటి 12,000 ఇస్తారు. గిరిగారు చెప్తున్నారా, గుండు కొడతాడు, అయితేనే ఇంటికి 20,000 ఇస్తాడు. అంత ఎందుకురా, కమల కదా కమల పూలు అమ్ముతుంది, అయితేనే ఇంటికి 18,000 ఇస్తారు. ఇదే మాట ఒకసారి వెనక్కి తిరిగి చెప్పు. ఓకే. ఆఖరికి ఆడపిల్ల కూడా పనిచేస్తుంది, తమరికి అది కూడా చేత కాదు. అడ్డగాడిలో పెరిగావు. ఆ అంటే అమలాపురం తప్ప ఒక్క ముక్క రాదు పెద్దవా. పిక్చర్ అభి బాకీ హై. చిన్నోడా, ఫోన్ పోయిందన్నావు కదా, ఇదిగో కొత్త ఫోన్. ఎన్ని తిట్టినా నా మనసు ఏంటో నీకు తెలుసమ్మా. చూడు రేపు నుంచి అడిగి ఎలా ఆడిస్తాను. థ్యాంక్స్ అమ్మా. ఫోన్ అటు పెట్టాను. రే నా ఫోన్ చూసా? చెప్పడికి తెలుసులే, చూసుకో. రే చాలా చూసానంటే రే ఏంట్రా ఇది? ఫోన్ రా, అది కూడా తెలీదా? అది తెలుసు, A1 సేవ్ చేసావు. వేస్ట్ రా చెప్పడం. నిన్న నువ్వు అమ్మ ముందు ఇరికించినప్పుడు కూడా ఇలాగే కలర్ పట్టుకోవాలనిపించింది, కానీ ఎవరు పట్టించుకున్నా కూడా వదిలేసాను. నువ్వు అదుపులో పెట్టి మాట్లాడు. నువ్వు ఎన్ని ఆశలు వేసినా ఊరుకుంటున్నానని ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఊరుకోను. పెద్దలంటే గౌరవం లేదు, ఇంట్లో బాధ్యత లేదు, 24 గంటలు తిని పడుకోవడమే. ఒకసారి బయటికి రారా, ఇంటర్వ్యూ అంటే ఎలా ఉంటుందో తెలుస్తుంది నీకు. అరే అమ్మ అని 24 గంటలు పిలిచి అది కావాలి ఇది కావాలని అడుగుతావే, ఏంటంటే అమ్మకి ఏది కావాలని అడిగావా? లేదు, నువ్వు మాత్రం హ్యాపీగా ఉండాలి అంతే. నీలంటాడు ఏ ఇంట్లో ఉన్నా నీతో మాట్లాడాలన్నా, నీ మొక్కం చూడాలని ఆశ వేస్తుండ్రా. అరే చిన్న, పెద్దోడి బట్టలు లోపలున్నాయి, తీసివ్వు, కొంచెం వాషింగ్ మిషన్ లో వేయాలి. ఆడి బట్టలు నేను ముట్టుకోను, వచ్చి నువ్వే తీసుకో. ఏంటో వీళ్ళిద్దరు గొడవలు. చిన్న, అన్నయ్య వాచ్ పాడైపోయిందంట, కొంచెం రిపేర్ చేయించుకుని వచ్చినన్నా. ఆడొచ్చి 2 రోజులకి నేనేమన్నా ఆడు పని ఉన్నా? సార్ గారు రాజా వారు కాల్ కింద నెట్టరు, ఆడి సెలవులు అయిపోయి వెళ్ళిపోమని చెప్పాడికి. రే, వాడు ఇంటి నుంచి బయటికి పోవాలా? వాడు బయట కష్టపడుతున్నాడు కాబట్టి ఇంటికి చేసిన అప్పు తీర్చగలుగుతున్నాం. 2 రోజులు వాడి కోసం చిన్న చిన్న పనులే చేయలేకపోతున్నావు, వాడు మాత్రం మన కోసం సంవత్సరం అంతా వేరే వాడి దగ్గర పని చేయాల్సి వస్తుంది. ఏమన్నావు? వాడు మాసిపోయిన బట్టలు ముట్టుకోవా? వాడి బట్టలు మాస్తే గాని నీకు కొత్త బట్టలు రావు.
నీ అవసరాలకు వాడే ప్రతి వస్తువు వాడి కష్టాతీతంతోనే కొన్నది, కానీ ఏ రోజు అది నీకు తెలియనివ్వలేదు, ఆఖరికి నువ్వు వాడుతున్న ఫోన్తో సహా. వాడు ఇంత కష్టపడేది నీ ఇష్టాల కోసమే. వాడిని అన్న అని పిలవకపోయినా పర్లేదు, దయచేసి అసహ్యించుకో. అరే పెద్దోడా, నీ మొబైల్ ఛార్జర్ శాంతకు తీసుకుంది. ఛార్జర్ కావాలంటే చిన్నోడిని అడిగి తీసుకో. ఏమన్నారు? హలో హలో అనియా, చిన్నోడు ఉన్నాడా? బయటికి ఎక్కడికి వెళ్ళాడు రా? ఏమైంది? ఏం లేదనియా, నాకు జాబ్ వచ్చింది, వాడికి ఒకసారి థ్యాంక్స్ చెప్తాను. వీడి వల్ల నీకు జాబ్ రావడం ఏంట్రా? ఏదో రాంగ్ మెసేజ్ అయ్యి ఉంటుంది. లేదనియా, వాడికి చాలా టాలెంట్ ఉంది, కానీ ఇప్పుడు బయటపడ్డు. మా మాయ వల్ల నాకు జాబ్ వచ్చింది, సేమ్ మా మాయ వల్ల నీకు మళ్ళీ జాబ్ ఇప్పించుంటాడు, క్రెడిట్ మొత్తం తీసుకుని ఉంటాడు, అంతే తేడా. అనియా, మీ మామయ్యని ఎప్పుడైనా చూసావా? అట్లీస్ట్ కలిసావా? దూరం చుట్టం అని తెలుసు, కానీ ఎంత దూరమో తెలుసా అనియా? వాడు జాబ్ ఇప్పించి మామయ్య ఇప్పించాడని చెప్తాడనియా. 24 గంటల తిండి పడుకోవడం. ఒకసారి బయటికి రారా, ఉద్యోగం అంటే ఎలా ఉంటుందో ఇంటర్వ్యూ ఎలా ఉంటుందో తెలుస్తుంది నీకు. వాడికి అమ్మ అంటే పిచ్చనియా. అమ్మతో గొడవ పడినా, అమ్మతో మాట్లాడుతూ ఉండిపోవడానికి ఇంట్లో ఉండిపోతాడు. అమ్మో పిచ్చోడు అనుకున్నాం, కానీ అమ్మ పిచ్చోడనియా వాడు. సరేనియా, వాడు వస్తే ఒకసారి ఫోన్ చేశానని చెప్పు. అమ్మ చిన్నోడు ఎక్కడ? అమ్మా చిన్నోడు ఖర్చుకు డబ్బులు ఇవ్వమ్మా. సర్లే కానీ నువ్వు జాగ్రత్తగా వెళ్ళిరా. సరే. నువ్వు మా కోసం ఎలాగో ఏమీ చేయవు, కనీసం వాడు వెళ్ళినప్పుడైనా ఇంట్లో ఉండొచ్చు కదా. అమ్మా మన కళ్ళకు కనిపించేవన్నీ నిజాలు కావు, అప్పుడప్పుడు అవి కూడా మనల్ని మోసం చేస్తాయి. ఇన్ని రోజులు ఏది నిజమని నమ్మానో అది నిజం కాదు. ఇన్ని రోజులు నాకు జాబ్ రావడం కారణం మావయ్య అనుకున్నాం కదా, దానికి కారణం వీడే. ఈడే రిఫరెన్స్ ఇవ్వకపోతే నాకు జాబ్ వచ్చిండేదే కాదు. వీడికి జాబ్ రాక కాదు, జాబ్ తెచ్చుకోలేక కాదు, వీడికి వచ్చిన చాలా జాబులు నీ మీద ఇష్టం వల్ల వెళ్ళలేదు. అడిగి నువ్వంటే అంత ఇష్టం అమ్మా. అమ్మాయిని ప్రేమించినోడు ఎదవచ్చేమో,
కానీ అమ్మను ప్రేమించినాడు ఖచ్చితంగా మన చిన్నోళ్ళగా మంచి మనసున్నాడు అవుతాడు. ఏమైందమ్మా? నువ్వెంత చెప్తున్నా నాకెందుకు నమ్ముది కావట్లేదురా.